రామయ్య గారు, మీ తాతగారు కట్టించిన ఈ రామాలయం ఈనాడు ఇంతటి ఉన్నత స్థితిలో ఉండి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయంటే దీనికి మీ దీక్షే కారణం. నాదే ఉందండి, నిమిత్తం మాత్రం. సాటివారి సహకారం, ఆ శ్రీరామచంద్రమూర్తి దయ. ఏం జానకి? అంతేనండి. మీరెంత ఉదారులో జానకమ్మ తల్లి అంత ఉత్తమ ఇల్లాలు. ఇదిగో ప్రసాదం స్వీకరించండి. ఆ సీతారాముల ఆదర్శ దంపతులే చిరకాలం వర్ధిల్లు. రాధా, చిన్నమ్మ ఎక్కడ? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలక్కయ్య. దాని కాలు ఒక చోట నిలబడదని మనకి తెలిసిందేగా. జానకి, మీరు ఇంటికి వెళ్ళండి, నేను మిగతా కార్యక్రమం చూసుకుని వస్తాను. అలాగే. బాగుంది, ఇంకా కొంచెం పోయేవా? అగో ఏక, ఇదిగో పానకరాడు, నువ్వు తాగే పానకం ఏరే ఉంది. వెళ్ళలే ఈడెక్కడ దొరికారా తట్టికూరలాగా ఏడు మొక్క ఇడును. రండి రండి. రామ నామమే పవన నామ రామ ఇంటింత రామ నామమే పవన నామ రామ రామాలయమే సీతారామ పచ్చని తోరణాలతో రామాలయం ఎదుగో చూడు. రామాలయం ఎదుగో చూడు. రంగు రంగుల దీపకాంతితో రామాలయము లేదు కందువ చేసుకుండెను రామాలయము. ఇంటింట రామనామమే పవన నామ రామ రామాలయమే సీతారామ. మాతకు నెలకే అభినవ రాములు మనలో ఉన్నారు. రామ 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 రఘురామ అంచెల చేసే కళ్ళక రావణులు ఉన్నారు. పెళ్లి కూతురు గారు లోపలికి రాకూడదు. చేసింది ఏమిటి ఇదంతా? పిచ్చి పెట్టిందా? కాపాడుకోదినా. పెళ్లి కొడుకు కూడా రాపోయినా పెళ్లి కూతురు కారు చేయటం తప్పదుగా. సర్లే, ఇప్పుడు రా. ఇలారా. ఎందుకు రమ్మంటుంటే? కొడతావేమో. ఆ భయం ఉంటే ఇలా చేస్తానా? నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ప్రసాదం తీసుకోకుండా వచ్చానే. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆరతి సిద్ధం చేయొద్దు. చేయొద్దు. పిచ్చి ముద్దు పెళ్లి వారికి కాదు, ఆ సీతారాములకి. పీటల మీద అక్క మీ అన్నయ్య కూర్చొని కళ్యాణం జరిపించారు. ఇప్పటికైనా అర్థమైందా? కొంచెం అర్థమైంది. అర్థమవుతుంది, అర్థమవుతుంది. పద అన్నాను. ఇప్పుడేగా కడుపు నిండా పానకం తాగేశాను. అయితే అన్నం తినమాట. పట్టుకున్నావు కదా, అన్నయ్యతో చెప్తాను. ఏ చిన్ని, అన్నం తినేళ్ళమ్మా. చిన్ని, అబ్బాబ్బా ఏం పిల్లరా బాబు. చూడు రాధ అన్నం తినకుండా వెళ్ళింది. రా నేను చెప్తాను. ఊరుకోక. అన్నమే గాని చిన్నిని ఎప్పుడైనా కొట్టావా? ఎలా కొట్టాను రాధ? చిన్నప్పటి నుంచి బిడ్డలాగా నా చేతిలో పెరిగింది. చిన్నియే కాదు, వీడు కూడా నీ బిడ్డ అయిపోయాడు. అరే, చిన్ని సందడిలో పడి వీడి సంగతే మర్చిపోయాను. తీసుకో. రానన్నా అమలు తిండు గాని. ఏమమ్మా, వెళ్ళి వెంటనే వచ్చేసావే? రోజులు కొట్టిందన్నయ్య. కుట్టిందా? ఏ? అదే కొట్టలేదనుకో, చూడు నిలిపెట్టింది. పారిపోయి వచ్చేసా. అంత పని చేసింది. సరే పద, మీ వదిన సంగతి ఎవడో కనుక్కుందాం. పద. ఏమమ్మా, అయిపోయావే? నువ్వు ముందు నడన్నయ్య. రాలేదురా అమ్మా. జానకే, జానకే, ఏమి నువ్వు చేసిన పని? మా చిన్నమ్మని చెవి మీద పెడతావా? అంతవరకే చేశా. నిజంగా కొడితే మీతో ఇలా తిట్టుడులు చెప్పేదా? చూసావన్నయ్య, చూసావా? నువ్వు ఉండమ్మా. ఇదిగో అసలు ఏం జరిగింది చెప్పు. మీ చెల్లాయినే అడగండి. ఏమ్మా? లేదన్నయ్య, ఉత్తినే. ఏ చిన్ని, ఏమిటి అబద్ధం కూడా నేర్చా? వాళ్ళిద్దరూ ఒకటే అన్నయ్య. అవునమ్మా, తోడికోడళ్ళు కదూ. మీ అన్న చెల్లెలు ఇద్దరు ఒకటి అయినప్పుడు మా అక్క చెల్లెలు ఇద్దరు ఒకటి కావడం తప్ప. ఏ చిన్న ఇద్దరే
చూడన్నయ్య మళ్ళీ పిలుస్తుంది. పర్వాలేదులేమ్మా, నేనున్నాగా. ఏం చూస్తుందో నేను చూస్తాను. పద, పద. ఆ, చెప్పు, రామాలయంలో ప్రసాదం తీసుకోకుండా పరిగెత్తుకొచ్చావా లేదా? ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసావో చెప్పు. ఆరతి పళ్ళని తీసుకొచ్చి నీకు ఆరతి ఇచ్చాను. అంతేకాదండి, పెద్ద ఆరిందాలా పెళ్లి కొడుకు ఏడి అని అడిగింది. ఏమ్మా, వచ్చే సంవత్సరం పెళ్లి కొడుకుని చూస్తాలేమ్మా. అప్పుడు మీ వదిళ్ళు మీ ఇద్దరికి ఆరతిచ్చి లోపలికి తీసుకొస్తారు. పిచ్చి తల్లి. నవ్వుతూ ఇలాగే కూర్చుంటారా, భోజనానికి లేస్తారా? ఆ, నాకు తమ్ముడు కొట్టించు. ఇంకా ఆయన రాలేదండి. ఇంకా రాలా? వాడికి ఒక దేవుడు లేదు, దయ్యం లేదు. ఈవేళైనా ఇంటి పట్టున ఉండకూడదు. వాడి పొలం ఏమిటో వాడు ఏమిటో. సరే, వచ్చావా? ఇస్తున్నాను ఉండరా చిన్ని. అది వాడికి ఇవ్వమ్మా, నీకు ఇంకోటి తయారు చేసి ఇస్తున్నాను. ఎరా గోపి, ఈవేళ శ్రీరామనవమి గుర్తుందా? ఉండి ఆలయంలో అంత వైభవంగా కళ్యాణం జరుగుతుంటే కనీసం కళ్ళతోనైనా చూడ్డానికి రాకుండా ఏమిటా నువ్వు చేసే పాటు? నీటెద్దరు కదన్నయ్య, పొద్దున ఆడిపోకుండానే దమ్ము చేయాల్సి వచ్చింది. పైగా వచ్చే దారిలో మాట్లాడుకోవడానికి ఇంకా చాలా పొద్దుంది కానీ ముందు భోజనానికి లేవండి. ఏమిటి ఇదంతా మా మీద అభిమానమే? కాకపోతే ఆహా, మీ తోడి కోడలు ఇద్దరు ఆకలికి ఆగలేక మమ్మల్ని తొందర పెడుతున్నారేమోనని. చూడండి, మీకు తెలియదేమో, ఆడది పెళ్ళిన తర్వాత తన ఆకలి సంగతే మర్చిపోతుంది. లేమర్చిల్లి వేరే బుద్ధి. ఏమయ్యా మరిది, ఇంత ఆలస్యంగా వచ్చావే? వారికి తిండి తినే తీరికెక్కడదక్కయ్యా, అస్తమానం పొలం పనులు ఉంటే చాలు. అంతేగా చెల్లాయ్, మా మరిదికి పొద్దుపోవడానికి పోట్లాట కూడా ఉండాలి. విన్నావా గోపి, మీ వదిలికి నీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో. అది కాదన్నయ్య, మన దేవుడి పొలాలకి నీరెక్కకుండా రాయడి మనుషులు కాలువ కట్టి పెట్టారు. అరే తప్పురాని మన తరమే అడ్డంటే అతను నెట్ అవతల పారేశారు. అంత పని చేయించాడా? ఈ రాయుడు దుర్మార్గాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఏమిటండి అలా కొత్తగా చూస్తున్నారు? ఎప్పుడు చూసినా కొత్తగా ఉంది, ఎంత చూసినా చూడాలనిపించే నీ అందం. ఏ అందం ఆరాధనకు ఆధారం అవుతుందో, ఆ అందమే ఆడదాని కష్టాలకు కూడా కారణం అవుతుందని మీకు తెలియదా అండి? అదేమిటి జానకి? అవునండి, సీత అగ్ని పరీక్షకు, ద్రౌపది కష్టాలకు కారణం ఈ అందమే కదండి. జానకి, నువ్వు మామూలు మనిషి కావు. అవునండి, నేను మహనీయుని భార్యను. పవిత్రమైన మీ పరిచయ భాగ్యం లభించిన అదృష్టవంతురాన్ని. ఎవరది? ఎలా వెంకన్నా? మా అయ్య అసలు లేవట్లేదండి, ఒకటే జ్వరం, ఏవేవో మాట్లాడుతున్నాడు. మా అమ్మ తమతో చెప్పి రమ్మనండి. జానకి, వెళ్ళరానా? ఎవరైనా ఆపదలో ఉన్నారంటే రెక్కలు కట్టుకుని వాడటం మీ అలవాటేగా. నేను వద్దంటే మాత్రం మాంటారేమిటి? తప్పకుండా వెళ్ళండి. అక్క, అయ్యగారు. ధర్మయ్య, ధర్మయ్య, బాబు బాబు, పడుకో పడుకో, భయపడకు భయపడకు. లక్ష్మి, ఏం జరిగింది? పొద్దున్నే మావి పొలవందడు వచ్చిన దగ్గర నుంచి ఇలానే బాధపడిపోతున్నాడు. చూడండి బాబు, ఈ దెబ్బలు చూడండి. ధర్మయ్య, ఎవరిని ఇలా కొట్టింది? ఆ వివరాలేం అడుగుద్దు బాబాయ్, నేనేమి చెప్పలేను. కానీ మిమ్మల్ని ఒక్కటి కోరుకుంటున్నాను, ఆ దేవుడు మనం ఎవరికి ఇవ్వద్దు బాబు. నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు బాబు. అదేమిటయ్యా, నువ్వు సాగు చేసుకునే దేవుడు మాన్యం మరొకరికి ఇవ్వడం ఎందుకు జరుగుతుంది? ఏమో బాబు, నాకెందుకు అనుమానంగా ఉంటుంది. అయ్యగా వచ్చిన దగ్గర నుంచి ఇలానే అంటున్నాడు. మాకేమిటో భయంగా ఉంది అయ్యగారు. నువ్వేం కంగారు పడకు లక్ష్మి. ధర్మయ్య, చూడు, అసలు ఇంతకీ ఏం జరిగింది? కావాలి చెప్పు. ఏమి లేదు బాబాయ్, బాగానే ఉంది, తగ్గిపోతుంది బాబు. సరే చెప్పద్దులే. చూడు,
నేను వెళ్ళి డాక్టర్ గారి దగ్గర మందు తీసుకుని పంపిస్తాను. 4 రోజుల పాటు బాగా విశ్రాంతి తీసుకో. బాబు ఊడుపులు అవన్నీ నీకెందుకయ్యా, నువ్వేమీ ఆందోళన పడకు. ఆ పనులని తమ్ముడు చూసుకుంటాడు. బాబు పెద్ద పనిలో ఉందిరా, పెద్ద మీద పనిలో ఉంది. తినో. అరే తింటావా? తినవా? తినో. తిన్నా నా ప్రాణం తీసుకున్నాడు. తినో. అయ్యో రాగా, ఎందుకు వాడిని ఊరిని ఏడిపిస్తున్నాలా? చూడక్క, నువ్వేదో పనిలో ఉన్నావని వాడికి నేను అన్నం పెట్టకపోతుంటే నువ్వే కావాలని మారం చేస్తున్నాడు. ఫోన్లే నేనే పెడతాను. ఇలా నువ్వు ఇలా గారం చేస్తే వాడు ఎందుకు పనికిరాడు. చూడు రాధా, పిల్లలు పైకి రావాలంటే భయపెట్టే కన్నా గారం చేయడమే మంచిది. నువ్వు వెళ్ళి నీ ఇష్టం. ఏంటి బాబు మళ్ళీ ఒకసారి ఏ తిని ఏమిటి అలా సిగ్గులేదు? పెళ్ళేడు వచ్చింది ఏమిటి అది? అవునవును, వయసు వచ్చినా మా చిన్నమ్మ చిన్నపిల్లే సుమండి. చిన్నతనంలోనే అమ్మా నాన్న పోయినప్పటి నుంచి మీ చేతుల్లోనే వెన్న ముద్దలా పెరిగింది. వదిన గారు తల్లి అయితే అన్నగారు తండ్రి అయ్యారు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళంటే ఒక యజ్ఞంలా తయారైంది రామయ్య గారు. ఏమైనా కానివ్వండి, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మా చిన్నమ్మకి గొప్ప ఇంటి సంబంధమే చేయాలని నిశ్చయించుకున్నాను. చూడండి భూషయ్య గారు, మీ ఎరికలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి. లేకే కాకినాడలో మా అల్లుడు గారి ఇంటి పక్కనే కాంతమ్మ గారని ఒక ఆస్తిపరాలు ఉంది. ఆమెకు ఒక్కడే కుమారుడు, అతని పేరు చంద్రం. మొన్ననే బిఎస్సీలో చేరాడు. చక్కదనమే కాకుండా సంస్కారం కూడా ఉంది. మీ చెల్లెలకు తగినదంటండి. అలాగా అయితే మీరు ఆలస్యం లేకుండా ఆ ఊరు వెళ్ళి మన సంగతంతా చెప్పి వాళ్ళు వెంటనే పెళ్లి చూపులకు వచ్చేలా చేయండి భూషయ్య గారు. కట్నం కొంచెం ఎక్కువ అడుగుతారేమో. ఎంతైనా సరే భూషయ్య గారు, వారి చెల్లెలు సుఖంగా ఉండటమే రామయ్య గారికి కావాల్సింది. అంత ధైర్యం మీరిస్తే ఇక్కడే రేపే వెళ్తాను. శుభస్య శీఘ్రం. చక్కటి సంబంధం చూడు భూషయ్య. రామయ్య గారు అంటే మన ఊరికే మగుటం లేని మహారాజు. చక్కటి మాట చెప్పారు కర్ణం గారు. ఒట్టి మహారాజే కాదు, మంచికి మారు పేరు కూడా. అంతేకాదు పానకాలు, ఆ భద్రాచల రామదాసులు వారే ఈ జన్మలో రామయ్య అయి పుట్టారు, మనలాంటి భక్తుల్ని పునీతులను చేయడానికి. అవును, ఈ మధ్య చావబోయే ధర్మయ్య బ్రతికారంటే ఆ రామయ్య గారు చల్లని చెయ్యే కారణం. అవునవును. ఊరుకోండయ్యా, మనిషిని మరీ పైకెత్తితే ఉన్న మంచి కాస్త చెడుగా మారే ప్రమాదం ఉంది. నేను మీలాంటి మనిషినే. అది సరే గాని వేళగాని వేళ మీరంతా ఇలా కట్టకట్టు బయలుదేరారేమిటి? ఏం లేదు రామయ్య గారు, దేవుడు మాన్యం చేసే ధర్మయ్య మొదలుపడ్డాడుగా పాపం. 10 ఎకరాల కుండ్రా ఈ వార్ధక్యంలో ఈ జబ్బుతో ఒక్క రెక్క మీద ఎలా చేసుకుంటాడు చెప్పండి పాపం. అందుకే మా నాగులు తమ నా భూమి అడగడానికి వచ్చాడు. ఓహో అలాగా. ఏదో పిల్లలు గలవాడు, వచ్చే లగ్నాల్లో పెద్ద పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. రాయుడు గారు కూడా మీతో ఒక్క ముక్క చెప్పి ఈ భూమి కౌలు చేసుకోమన్నారు. కరణం గారు, మీరు పెద్దలు, సర్వం తెలిసినవారు. దేవుడి మాన్యాన్ని అడిగే ముందు ధర్మయ్య పరిస్థితిని గురించి కొంచెం ఆలోచించి ఉండవలసింది. ధర్మయ్య నాగుల కంటే పేదవాడు, చేతికందని పిల్లలతో సతమతం అవుతున్నాడు. వంశపారంపర్యంగా ధర్మయ్య చేసుకునే దేవుడి మాన్యాన్ని కష్టకాలంలో అతని కడుపు మీద కొట్టి నాగులకి ఇవ్వమండం ధర్మమేనంటారా? అదే స్థితి మనకొచ్చిందనుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. రామ 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 రామ, అటువంటి స్థితి విరోధులకు కూడా రాకూడదు. కాకపోతే మరోలా అనుకోకండి, వస్తాను. ఏమి చూసుకున్నావు ఈ విరగబాటు? తొందరపడిపోయేందుకు పానకాలు, ముందుంది ముసళ్ళ పండగ. చెల్లెలకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాడట. మన చేతికి దొరకకుండా పోతాడా? అదేదో చూద్దాం. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలుచుండు రాగ కలితుడగుచు. అరే అప్పుడే నిద్రపోయిందే. ఇప్పుడు లేచి పాలు పట్టించాలనే? అన్నం కూడా తెలియదండి. పాలైనా తాకపోతే ఎలా? చిన్ని చిన్ని లేమ్మా, లేచి కాస్త పాలు తాగు. నాకు నిద్ర వస్తుంది, నాకు ఇప్పుడు వద్దు. చూసారా, ఇది వర్ష. దీన్ని ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. ఇక మనమేం దారిలో పెట్టక్కర్లేదులే. దాని దారేదో నిర్ణయం అయ్యే రోజు దగ్గరికి వచ్చింది. ఏమిటండి మీరనేది? కాకినాడలో మంచి సంబంధం ఉందిట. పిల్లలు చూసుకోవడానికి రమ్మని భూషయ్య గారితో కబురు చేశాను. ఏమిటి, చిన్నికి పెళ్ళా? ఏ అప్పుడే ఏమంత వయసు మించిపోయిందని పెళ్లి చేయాలనుకుంటున్నారు? నీకే వయసులో పెళ్ళైందో గుర్తుందా? ఎలా మర్చిపోగలండి? ఊహ తెలియక ముందే నాకు పెళ్ళైంది. కళ్ళు తెరిచిన తర్వాత నా కళ్ళ ముందు మీరే కనిపించారు. మీరు నేర్పిన పాఠాలు నియమాలే నా జీవితానికి మార్గదర్శకాలయ్యాయి.
పవిత్రతలోని గొప్పతనాన్ని, మమతానురాగాల మాధుర్యాన్ని మీ దగ్గరే నేర్చుకున్నాను. నాలాంటి అదృష్టవంతులు ఎంతమంది ఉంటారు చెప్పండి. జానకి, ఏమిటిది? ఆ, ఏం లేదండి, గతం గుర్తుకొచ్చేసరికి నన్ను నేనే మర్చిపోయాను. పిచ్చిదాన, నీలో నా పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, శ్రద్ధాశక్తులే నన్ను ఒక మంచి మనిషిగా నిలబెట్టాయి. ఎప్పుడు నా నీడలా ఉంటూ నా యోగక్షేమాలే నీ నిద్రాహారాలనుకునే నువ్వు నా పక్కన లేకపోతే నాకు జీవితమే లేదు జానకి. ఏమండి, దయచేసి అలాంటి మాట్లాడకండి. ఏం జానకి, ఎందుకలా భయపడ్డావు? ఓహో, మన రామాలయం గంటలేగా, అలా ఎన్నటికీ జరగదు అని గుర్తు చేస్తున్నా.